జై శ్రీరామ్. హ్యావ్ ఏ నైస్ డే. ఇంకా ఈరోజైతే మా పెద్ద అబ్బాయి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే సాయి, మై లవ్లీ బిగ్ సన్. ఇంకా మా తుంగూరు అత్తమ్మ వాళ్ళనైతే ఈరోజు మా ఇంటికి విందుకైతే పిలిచాము. కనబడుతుంది. మంచిగా ఉన్నవాను, పైలం బిడ్డాను. కనబడడు. చెప్పు చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. సాయిదే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, అంతే. ఇంకా హ్యాపీ బర్త్డే అన్నాడు. చెప్పు మళ్ళీ. చెప్పు మళ్ళీ. ఏమన్నా చెప్పు. అంత మంచిదేనా? ఏమన్నా అంత మంచిదేనా? మంచిగా ఉండు, మంచిగా పని చేసుకో. చెప్పాలి చెప్పాలి మనం అంటే పెద్దోళ్ళు చెప్పదు. మనం చెప్తారు వింటారు కదా. చెప్పాలి, మంచిగా పని చేసుకొని మంచిగా ఉండాలని చెప్పాలి. చెప్పు చెప్పు. పని మంచిగా చేసుకో. ఇంకా సీటు తీసుకో ఇక. సరే చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. లటీస్ ఆడవా? లటీస్ ఇప్పుడు వచ్చిన పోతాం అందరం. అత్త, నేను, బాబాయిలు. చెప్పు. అత్త, మా బాబాయిలు, నేను, నలుగురం వచ్చినాం. సరే. చెప్పత్తా. సాయి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. శుభాకాంక్షలు. మంచిగా ఉన్నావా? పుట్టినరోజు శుభాకాంక్షలు. సరే. హ్యాపీ బర్త్డే. ఓకే. హ్యాపీ బర్త్డే సాయి. హ్యాపీ బర్త్డే సాయి. హ్యాపీ బర్త్డే. నువ్వు సెల్ఫీ తీయాలి వీడియో. అనుకోకుండా సాయి బర్త్డే. హ్యాపీ బర్త్డే సాయి కృష్ణ. చికెన్ కర్రీ, వైట్ రైస్. ఓకే. మా తుంగూరు అత్తమ్మ వాళ్ళనైతే ఇంకా మా ఇంటికి భోజనానికి అయితే పిలిచాము. ఇంకా మా చిన్న మామయ్య వెజ్ కాబట్టి ఇంకా శనగపిండితో అయితే పిట్ల లాగా అయితే చేస్తున్నాము. పూరీలు, మిర్చి బజ్జీ, ఇంకా ఉల్లిగడ్డ పకోడీ అంతా రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, కరివేపాకు వేయించి ఇంకా అదే బజ్జీల పిండి, శనగపిండిలో వాటర్ కలిపి ఇలా పల్చగా చేసి ఇంకా మరుగుతున్న ఎసట్లో వాటర్ పోయాలండి. పోపు వేగిన తర్వాత వాటర్ పోసుకొని ఆ మరుగుతున్న ఎసట్లో అయితే ఈ శనగపిండి కలిపిన దాన్ని వేస్తే మంచి పిట్ల అయితే రెడీ అయిపోతుంది. అన్ని కలర్స్ అన్నట్టు కదా. వంట అంతా కంప్లీట్ చేసుకున్నాక మా అత్తమ్మ వాళ్ళకి పెట్టే బట్టల కోసం అయితే నేను బట్టల షాప్కి అయితే వెళ్ళాను. ఇంకా ఎప్పుడు వెళ్ళే షాపే అన్నమాట. ఇంకా ఈ షాప్లో ట్రెండింగ్లో ఉన్నవన్నీ కూడా చూపించేస్తాను. ఇంకా లాస్ట్లో అయితే వాటి రేట్లతో సహా అయితే చెప్పేస్తున్నాను. మొత్తం ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న సారీస్, ఇంకా బ్లౌజులు, డ్రెస్సులు అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే గోడాంకి కూడా వెళ్ళాను అనమాట. ఇంకా నన్ను గోడాంకి తీసుకువెళ్ళి న్యూ కలెక్షన్ అంతా అయితే చూపించింది. ఇలాంటి లెనిన్ సారీస్ అన్నీ ఇదే అన్నమాట అండి. గోదాం అయితే ఇంకా ప్రైజెస్తో సహా చెప్పింది. ఇంకా ఉన్నట్టు వాయిస్ అంతా అలాగే ఉంచేశాను. మరి ఎందుకు ఆలస్యం, మీకు నచ్చితే వెళ్ళి వెంటనే నచ్చిన చీరలు అయితే పర్చేజ్ చేయండి. ఇంటికి వచ్చేసరికి అయితే బంధువులు అయితే వచ్చేసారన్నమాట. ముందైతే మా మరిది ఇంకా ఆడపడుచు అయితే వచ్చారు. ఇంకా తర్వాత అయితే మా అత్తమ్మ, మా పెద్ద మరిది, ఇంకా 2 బళ్ళ పైన అయితే ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఛార్జింగ్ స్కూటీసే పట్టుకొని అయితే వచ్చారు. ఇంకా రాగానే పల్లెల్లో అయితే ఇలా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అయితే సాంప్రదాయం అన్నమాట. ఇతను పెద్ద మరిది, ఇందాక చిన్న మరిది ఆడపడుచు. ఇంకా మా తుంగూరు అత్తమ్మ వాళ్ళకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అన్నమాట అండి. మరి సమ్మర్ కాటన్ శారీ ఇది మంచిగా ఉంది కదరా. ఇది కూసోవన్నా. ఓకే. ఈ రెడ్ ప్లేన్ శారీసా? ఇవన్నీ ప్లేనా? ఏమన్నా మంచిగా ఉంటుంది. అత్తమ్మ తెల్లగా ఉంటుంది, మంచిగా సూపర్ ఉంది. పోయింది
బ్లౌజ్ ఉంటుంది కదా ఇంటిగా మర్చిపో ఉంటుంది మంచి తెల్ల ఉంటుంది ఇవేనా డ్రెస్సెస్ ఇవి ఓకే డ్రెస్ మెటీరియల్స్ ఇంకా మళ్ళీ ఇంట్లో మోడల్ చేంజ్ వచ్చినాయా ఇవేంతలా లాస్ట్ 6 కానీ ఎక్కువ లాభం తీసుకోకపోతే బార్డర్స్ లేవు లేని అన్నట్టుగా ఇవి ఓకే ఈ బ్లౌజ్ ఇది వైట్ది ఓకే ఇవి ఎంత రేంజ్లు ఉన్నాయి ఇవి ఎంత రేంజ్లు ఉన్నాయి $500 పడుతున్నాయా అవి ఇప్పుడు కదా ఇన్స్టా ట్రెండింగ్ అవి కూడా ఓకే అది అట్టిదే ఉండే అన్నట్టుగా ఓకే ఇవి ఎంత రేంజ్లా బాయ్ చెప్పిగో గంగరాము అన్ని పాటలు రాసి పెట్టుకున్నాడు మా పాటలు అవును తక్క పేరు నేర్చుకొని ఇవన్నీ శ్రీరాముని చరిత్ర హనుమంతుంది రాముంది ఆ కృష్ణుంది అన్నీ బుక్లో రాసుకున్నాడు ఇక ఆయనకు టైం ఉన్నప్పుడల్లా పాటలు రాసిండు అన్ని పాటలు రాసుకున్నాడు పాపం వాయిస్ ఉన్నట్టు అంతా అలాగే ఉంచేయడం వల్ల అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా ఆడియో క్లీనప్ పెడితే అక్కడక్కడ వాయిస్ కూడా కట్ అవుతుంది ఇంకా మెమరీస్ అన్నీ ఇంకా మిస్ అయిపోతాము అన్నట్టుగా అయితే అలాగే ఉంచేస్తున్నాను ఇంకా మా మామయ్య అయితే ఇలా బుక్ మెయింటైన్ చేసుకొని అందులో తనకు వచ్చిన పాటలు భజన పాటలు కృష్ణయ్య మీద ఇంకా శ్రీరాముని చరిత్ర అవన్నీ అయితే రాసి ఉంచుకున్నాడు జ్ఞాపకంగా అయితే ఎనీవే ఇంకా హ్యాపీ బర్త్డే సాయి కృష్ణ మొత్తానికి బర్త్డే బాబును విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నాకు పర్సనల్గా వాట్సాప్లో స్టేటస్లో ఇంకా అందరి హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవైతే గురిజలండి ఇంకా గురువింద గింజలు అని అయితే అంటారు మనం గురిజల బంగారం అయితే ఏ గురిజలతోనే తూకం చూసేవాళ్ళము ఇంకా వీటినైతే నేను ఇలా కౌంటింగ్ కింద పెట్టుకొని అయితే నామజపం చేయడానికి అయితే తెచ్చుకున్నాను ఇంకా ఈసారి వీలైతే అయితే ఆ గురిజల చెట్టు కూడా చూపించేస్తానండి మరి ఈ గురిజలు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి